ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. 4 వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని నమ్ముతారు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 2024 ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున జూలై 20వ తేదీ సాయంత్రం 5:59 ప్రారంభమై జూలై 21 మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పౌర్ణిమ లేదా గురు పూర్ణిమ జూలై 21 ఆదివారం నాడు ఉదయం తిథిలో జరుపుకుంటారు. పిల్లల్ని కని పెంచటం తల్లిదండ్రుల బాధ్యత అని మనకందరికీ తెలుసు. కానీ వారికి జ్ఞానాన్ని ఇచ్చి సరైన మార్గంలో నడిపించేది గురువు. అటువంటి గురువును గౌరవించుకునే రోజు గురు పౌర్ణమి. కొంతమందికి గురువులు ఉంటారు, ఆ గురువులకు వేరే గురువులు ఉంటారు. కానీ ఇలా అందరికీ గురువు ఎవరంటే వేదవ్యాసుడు అని చెప్పుకోవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుడు మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు. కాబట్టి వేదవ్యాసుని గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వయపాయలుడు. ఆ కాలంలో ఉన్న సంస్కృతిని అంతా 4 వేదాల్లో సంకలనం చేసిన తరువాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశంకరుల పేరుట పిలుస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ రోజు కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా నిర్వహిస్తుంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు పూజలు జరిపి కానుకలిచ్చి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం ఇచ్చి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. ఈరోజు చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం చేస్తారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఉపవాసకులు తిరిగి ఆహారాన్ని స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం పెంచుకొని ఉంటారు. షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు గురు పౌర్ణమి నుంచి మొదలుకొని 3 రోజుల వరకు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సాయిబాబాని చాలా మంది గురువుగా భావిస్తారు. సాయిబాబాకి గురు పౌర్ణమి రోజు చాలా బాగా అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సాయిబాబా అందరికీ సద్గురువు కాబట్టి భగవద్గీతలోని సారాంశాన్ని వంట పట్టించుకొని బ్రతికిన వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా సాయిబాబాని చాలామంది గురువుగా భావిస్తారు. సాయిబాబాకి గురు పౌర్ణమి రోజు చాలా బాగా అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సాయిబాబా అందరికీ సద్గురువు. భగవద్గీతలోని సారాంశాన్ని వంట పట్టించుకొని బ్రతికిన వ్యక్తి. ప్రజలకు సమత, మమత, ప్రేమ, దయ వంటి మంచి సద్గుణాలు నేర్పిన వ్యక్తి సాయిబాబా. ఆయన ఆత్మని సర్వభూతం అని చూపించి మానవ రూపంలో సాయిబాబా దేవుడిగా మెలిగాడు. కాబట్టే ఆయన్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.